ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీతో భేటీ కానున్న సీఎం. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ కిషన్ రెడ్డి భేటీ. మెట్రో ఫేజ్ 2 ఐఆర్ఎఫ్సి రుణాల విడుదలపై చర్చ. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు కేటాయింపు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ కు సీఎం రేవంత్ కృతజ్ఞతలు. హైదరాబాద్ లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ. వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ ను ఓడిస్తాం. సీఎం కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోం. కేసీఆర్ అంత మంచివాడిని కాదంటున్న కేటీఆర్ వార్నింగ్. రేవంత్ నాయకత్వంలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ సీతక్క ఫైర్. తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాజీ పడేదే లేదు. రాజోలి బండ తుంగభద్ర డ్యాంపై మంత్రి ఉత్తమ్ రివ్యూ. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసే యోచనలో బీజేపీ. బీజేఎల్పీ నేత ఎల్ఐటి నిరుద్యోగుల సమావేశం. ఈ నెల 30న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సీఎం టూర్ కు అనువైన ప్రాంతాలను పరిశీలించిన భట్టి. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. భారీ పెట్టుబడులకు ఆమోద ముద్ర వేయనున్న మంత్రివర్గం. ఈ నెల 25న కర్నూలు జిల్లా మంత్రాలయంలో సీఎం పర్యటన. స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. సీఎం చంద్రబాబు మంత్రి పయ్యవులను కలిసిన కర్ణాటక ప్రజాప్రతినిధులు. ఈ నెల 25న తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ఆహ్వానం. వాహన యాప్లో రిజిస్ట్రేషన్స్, రెన్యువల్, ఫిట్నెస్ సేవలు. రవాణా రంగంలో ఏపీ దూసుకెళ్తోందన్న మంత్రి మండిపల్లి. రెండు 2019 నుంచి 24 మధ్య కాలంలో దేవులను పూజించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేస్తున్నామన్న ఆనం. భూమన అరెస్టు ఖాయమంటూ ఎమ్మెల్యే ఆరణి హాట్ కామెంట్స్. త్వరలోనే భూమన అక్రమాలు, అవినీతి బయటపడుతుందని జోస్యం. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణ. అల్లు అర్జున్ విచారణకు రాకపోవడంతో జూలై 6కు వాయిదా. ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్. షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలోకి 6 ఎంపీలు. స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల భేటీ. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి స్థాపనకు ముందడుగు. బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనం. ప్రధాని కీర్ స్మారర్ రాజీనామా. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. ట్రాఫిక్ జామ్. తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన. రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు.